అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఒకసారి అంటే వీరు అనవాయితీగా తిడుతూనే ఉంటారు మోడీ గారిని మా నాయకుల్ని, కానీ కేసీఆర్ గారు ఒకసారి కూర్చొని బుద్ధి లేదు అది ఇది అని చెప్పి ఇంకొకటి ఇట్లాగే మాట్లాడితే తన్నులు పడతాయి అన్న టైప్లో చెప్పారు. అంటే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి అన్న టైప్లో అసలు. సో వారి స్టైల్లో వారు తిట్టారు కూడా జనాల్ని, మోడీ గారిని అంటున్నారని చెప్పి. సో ఇక వీరు పెద్ద అనడము వారు తిట్టడము ఇవన్నీ అంటే వారు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతూ సో మోడీ గారిని కేసీఆర్ డిఫెండ్ చేసినట్టు అవును బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు డిఫెండ్ చేయలేదు. ఇప్పుడు ఇది నోట్ల రద్దు సమయంలో డైరెక్ట్ గా అసెంబ్లీలో ఏం చెప్పారంటే తెలంగాణ విల్ బి ది క్యాష్లెస్ ఎకానమీకి అసలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 ఉంటుంది మేమని చెప్పి అప్పుడు ఏదో ఈ ఐపాస్ లాంటిదే ఇంకొక వేరేదండి ఏదో వాలెట్ తెలంగాణ టీ వాలెట్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేసి అసలు మొత్తము క్యాష్ లేకుండా చేస్తాము మేమే నెంబర్ 1 అన్నారు. దాని తర్వాత రాజకీయ పవనాలు అటు ఇటు అవుతున్నాయని చెప్పి ఎప్పుడూ ఊగడమే ఊగిసలాటనే. ఆ 3 చట్టాలు మాత్రము రైతులవి ఫార్మర్స్ లాస్ అంటాం కదా, ఫార్మ్ లాస్ అంటాం, అది వ్యవసాయ చట్టాలని మాత్రం రోడ్డు మీదకి వచ్చారు. తెల్లారి ఎమ్మటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు రోడ్ల మీదకి వచ్చిన తెల్లారి సపోర్ట్ చేశారు కేసీఆర్ గారు. సడన్ గా ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అయ్యారు నల్ల చట్టాలంటాం. లేదు, ఇది వీరిది కేసీఆర్ గారిని దేంట్లో నమ్మే ఇది లేదండి. ఆయన గాలి కనువుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వారికి ఒక వాగ్దాటి ఉంది, దాంతో ఎవరినైనా మెస్మరైజ్ చేయగలను. నిన్న చెప్పింది విరుద్ధంగా చెప్పి కూడా నేను మెస్మరైజ్ చేయగలను, నా వశంలో ఉన్నారు, నేను ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్, నా వశంలో ఉన్నారు అన్న విధంగా మాట్లాడతారు. ప్రజలకి సొంత ఆలోచన లేదు. ఒక్క నిమిషం రాకేష్ భాయ్, జస్ట్ 5 seconds. ప్రజలకి సొంత ఆలోచన లేదు, మా వశంలో ఉన్నారు అన్న టైప్లో. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు అన్నది వారిని ఆ ప్రభుత్వం పడిపోతుందనో ఇదో పని చేయట్లేదనో తిడితే దానికి ఏమీ అనలేదు, అది ఆపోజిషన్గా బాధ్యత. కానీ ఈ రోజు కూడా మాది తప్పు కాదు మీదే తప్పు అని చెప్పి అంటుంటే అందుకే కదా ఇంకా మీరు నేర్చుకోలేదా అని చెప్పి మళ్ళీ లోక్సభ ఎలక్షన్లలో కూడా ప్రజలు మళ్ళీ చెప్పడానికి చూశారు. అయినా నేర్చుకోలేదు, మేము ఎలక్షన్లనైనా వదిలిపెడతాం కానీ మేము నేర్చుకోము అని అంటున్నారు కేటీఆర్ గారు అన్న టైప్లో ఉంది ఎమ్మెల్సీలు అవి చూస్తుంటే. అసలు పోటీ అయినా చేయము కానీ మాది తప్పు అనే ఒప్పుకునే ప్రసక్తి లేదు అని నాకు ఒక్కటి అనిపిస్తుందండి. సో వీరు ఇంకొకటి కౌశిక్ గారు ఒకటి 6 ప్రభుత్వాలను పడేశారు, ఇది పడేశారు, అది పడేశారు అన్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మీకు అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయండి. మహారాష్ట్ర అది కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏ రాష్ట్రంలో కూడా ఎవరైనా బయటకు వస్తామంటే ముందు రిజైన్ చేసినామని చెప్తాం. అదే మీరు ఫాలో అయిపోయి ఉంటే అయిపోయేది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల తర్వాత కూడా రాజ్యాంగాన్ని పట్టుకుంటారు. వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చిందేనండి చట్టము. కొంచెం ఆ గౌరవం అన్న రాహుల్ గాంధీ గారు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి, కాస్త పాటించాలి కదా రాహుల్ గాంధీ గారు. సో ఎనీవే మేము ఎక్కడా కూడా ఎవరైనా బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ పార్టీకి పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు ఇక్కడే ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఉదాహరణకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. గెలిచినా ఓడినా ఆ రిస్క్ తీసుకుందాము పార్టీ మారుదామని అంటే మీరు రిజైన్ చేసినండి అని చెప్పాము. సో ఇప్పుడు ఇక వీరు అంటున్నారు కదా మేమే నిరూపించుకోవాలి, ఇదేదో శీల పరీక్ష అన్న టైప్. అంతకుముందు ఇప్పుడు నేను చెప్తాను చూడండి, సిబిఐని వీరు వారి మీదకి రానివ్వరు, వారు వీరి మీదకి రానివ్వరు. వీరిద్దరూ